మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను. ఎలయనగా అనేకులు వచ్చుచు పోవచ్చు ఉండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయాను. వాళ్ళు ఎంతగా సేవ చేస్తున్నారయ్యా అంటే ఒకవైపు విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేదు, మరోవైపు భోజనం కూడా చేయడానికి కూడా సమయము లేనంతగా వారు దేవుని సేవ చేశారు. యేసయ్య ఈ భూమి మీద ఆ విధంగా సేవ చేశాడు. మన పరిచర్య కూడా అహర్నిశలు ప్రయాసపడేటటువంటి పరిచర్య. నాతో పాటు ఉన్నటువంటి సేవకులు రేయింబగళ్ళు పరుగులు తీసేటటువంటి సేవకులు, నమ్మకమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారు రేయింబగళ్ళు ప్రయాసపడుతున్నారు, పరుగులు తీస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. కాబట్టే మన పరిచర్య ఈరోజు ఈ విధంగా కొనసాగుతూ ఉంది. పోయిన మంగళవారం వరంగల్లో కల్వరి మహిమోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. అది ముగిసేసరికి అర్ధరాత్రి 12:30-1 అయింది. ఒకవైపు వాక్య పరిచర్య చేసి ఆ తర్వాత చదువుకుంటున్న బిడ్డలందరికీ ప్రత్యేకంగా ప్రార్థన చేసి వారికి ఒక పెన్ ఇచ్చి, ఆ తర్వాత ఎవరైతే వ్యక్తిగతంగా ప్రార్థన చేయించుకోవాలని ఆశపడుతున్నారో వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేసేసరికి ఇంచుమించు 12:30-1 అయింది వరంగల్లో. ఆ రాత్రి ప్రయాణం చేసి ఖమ్మం వెళ్ళడం జరిగింది. ఖమ్మంలో మళ్ళా కల్వరి మహిమోత్సవం 6 గంటలకు ప్రారంభమైనటువంటి కల్వరి మహిమోత్సవం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో స్పాన్సర్స్ మీట్ ఉంది. ఆ స్పాన్సర్స్ మీట్ చూసుకొని మళ్ళా వాక్య పరిచర్య చేసిన తర్వాత మళ్ళా చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసి వారికి ఒక పెన్ ఇవ్వడం, ఆ తర్వాత పెద్దవాళ్ళు కూడా అత్యవసర పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేయించుకోవాలి అని ఆశపడేటటువంటి వారి కోసం ప్రార్థన చేయటం అయ్యేసరికి సుమారు 1 అయ్యింది. మళ్ళా నిన్నటి సాయంత్రం మిర్యాలగూడలో కల్వరి మహిమోత్సవం. నిన్న మిర్యాలగూడలో వాక్య పరిచర్య చేసి వారందరూ కూడా ఎంతో ఆత్మీయంగా బలపడ్డారు. ఆ తర్వాత చిన్నపిల్లల కోసం ప్రార్థన చేయటం, ఆ తర్వాత ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతున్నారో వారి కోసం ప్రార్థన చేయటం, అదంతా అయ్యేసరికి అర్ధరాత్రి అయింది. అర్ధరాత్రి బయలుదేరి రావడం, వచ్చిన తర్వాత ఉదయం నుంచి మళ్ళా పరిచర్యలో పాల్పంచుకుంటూ ఈరోజు సాయంత్రం మీతో పాటు ఒక రాత్రి అంతా ప్రార్థనలో పాల్పంచుకోవడం, రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి మళ్ళీ స్పాన్సర్స్ మీట్ ఉంటుంది. సాధారణంగా స్పాన్సర్స్ మీట్ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 5:30 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత వాక్య పరిచర్య సిద్ధపరచుకోవడం, 1-2 గంటలు పడుకొని మళ్ళీ మార్నింగ్ 4:29 మొదటి ఆరాధన. 7 ఆరాధనలు ఉంటాయి మన కల్వరి టెంపుల్లో. అది అయిపోయిన తర్వాత మళ్ళా మంగళవారం తాడేపల్లిగూడెంలో ఎవరెవరైతే గతంలో కల్వరి స్వరాన్ని బలపరిచి సువార్తను దానం చేశారో, ఆ ఫ్లిక్కరింగ్ ఆపాలయ్యా, వెనక ఫ్లిక్కరింగ్ వస్తుంది. తాడేపల్లిగూడెము ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆత్మీయులు
12వ తారీఖున సాయంత్రం 5 గంటల నుంచి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. ఒకవైపు గతంలో కల్వరిస్వరాన్ని బలపరిచిన వాళ్ళందరినీ ప్రేమతో ఆహ్వానించి వారు చేసిన సహాయాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని వారికి కృతజ్ఞతలు తెలియచేయాలని, అంతేకాకుండా వారికి ప్రత్యేకంగా ఒక కానుక ఇవ్వాలని, అదే సమయంలో ఎవరైనా కల్వరిస్వరాన్ని బలపరిస్తే వారిని ప్రోత్సహించాలి అని చెప్పి ప్రత్యేక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మంగళవారం, బుధవారం నైట్ విత్ గాడ్ నంబూర్లో, అలాగే గురువారం నైట్ విత్ గాడ్ ఒంగోలులో. ఆ ఒంగోలు నైట్ విత్ గాడ్ అయిపోయిన తర్వాత మార్నింగ్ బయలుదేరి ఒంగోలు నుంచి ఇక్కడ రావడం, మళ్ళా సాయంత్రం ఏమని చెప్పండి, ఉపవాస ప్రార్థన, మీ అందరి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాక్య పరిచర్య. మళ్ళా శనివారం 12 గంటలకు స్పాన్సర్స్ మీట్. ఆ తర్వాత మళ్ళా సండే 7 ఆరాధనలు. ఇలా ఆల్మోస్ట్ ప్రతిరోజు ప్రయాణం చేస్తూ మన సంఘ సభ్యుల ఆత్మీయత పదిలంగా ఉండాలని, మీరు దేవునికి మరింత దగ్గరగా జీవించాలని, మీ జీవితాల్లో ఉన్నటువంటి అవసరాలను గూర్చి వ్యక్తిగతంగా కాపరిగా ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేయాలని, ఈ విధంగా ప్రయాసపడేటటువంటి అవకాశాన్ని, భాగ్యాన్ని ఈ దిన సేవకునికి దేవుడిచ్చాడు. నాతో పాటు ప్రయాసపడేటటువంటి సేవకులను కూడా దేవుడు అనుగ్రహించాడు. మీరు చేయాల్సింది, చేయగలిగింది ఏదైనా ఉంది అని అంటే ప్రయాణంలో దేవుని యొక్క భద్రత, బలమైనటువంటి వాక్య పరిచర్య అనుగ్రహించే శక్తి, ఫలభరితమైనటువంటి పరిచర్యను చూసేటటువంటి కృప, అలాగే మంచి ఆరోగ్యము. సమయానికి పడుకుంటే, సమయానికి తింటే ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు సమయానికి పడుకునే అవకాశము లేదు, సమయానికి తినే అవకాశము లేదు. కాబట్టి సమయానికి పడుకోకుండా, సమయానికి తినకుండా, సరిగ్గా పడుకోకుండా, సరిగ్గా తినకుండా ఉన్నట్లయితే ఆరోగ్యం ఎంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయాల్సింది ఏమిటంటే, దేవుడు తన మహా కనికరాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని దేవుడి దిన సేవకునికి, నాతో పాటు నిజంగా నమ్మకంగా ప్రయాసపడుతున్న సేవకులకు దేవుడు అనుగ్రహించులాగిన ప్రార్థించాల్సిందిగా కోరుతూ ఉన్నాను.